సహోదరుడ సహోదరి, దేవుని బిడ్డ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూసుకుందామా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయముగా ఉన్నారని పౌలు భక్తుడు మరొకసారి మనకు వాక్యము ద్వారా కొరింథీయులకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము దేవుని ఆలయమై ఉంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోటు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అపవిత్రతలో ఉండలేడు. కాబట్టి ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధపరచుకొని మన హృదయమని ఆలయంలోనికి ఆయన ఆహ్వానిద్దాం. ఒకవేళ ఈ యొక్క ఆలయాన్ని నువ్వు పాపము చేత పాడు చేయాలనుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగిన వారిగా ఈ యొక్క హృదయం అనే ఆలయములో, ఈ దేహములో ఇది ఆలయముగా మనం మార్చుకొని పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలముగా మనము దీనిని ఇద్దామా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి నడిపించి క్రీస్తుని గురించి మనకు ప్రకటిస్తాడు. సత్యమైన మార్గంలో మనల్ని నడిపించి నిత్యత్వంలోనికి మనం నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఆలయంను పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుని మనం ఈ ఉదయకాలం మనలో ఉండమని ఆహ్వానిద్దామా. ప్రైజ్ ది లార్డ్.